కొన్ని స్లాట్స్ ఇంటికి ఓరయ్యా ఆ కథలు ఈ కథలు అన్న కథ ఏం చెప్పేటట్టు లేదు. అవునా? కథలు ఇంటికి మీరు కూడా వారి కథ చెప్పండి, ఏదో కథ మొదలు పెట్టక ముందే కాలటం పెడతాట్రా. కథ చెప్పేదాకా వినండి. వినరా? ఇవ కూడా వివరంగా నేను చెప్పే ఈ మాట కోటి రతనాల వీణ వంటి మన మేటి తెలంగాణ కోటి రతనాల వీణ వంటి మన మేటి తెలంగాణ బడుగుల బతుకుల బాగుగోరే బంగారు తెలంగాణ ప్రమాదములో పడిపోకుండా పసిగట్టి చూడు ప్రమాదములో పడిపోకుండా పసిగట్టి చూడు మత్తు మందు అమాయక ద్రవ్యం అలవాటవుతుండ్రు పిల్లల దొంగతనాలతోటి అల్లరి పాలైరి అదుపుల వెట్టడి తల్లిదండ్రులు అపరాలు లైరి మత్తు మందుల ప్రమాదముతో మృత్యువు తెరిచేరే అదుపుల వెట్టడి తల్లిదండ్రులు అపరాలు లైరి లడ్డు గుడ్డు గుడ్డు అన్న చాలా ఎత్తుడు అదుపులో పెట్టాలని మన భారతదేశంలో చక్కగా మంచిగా చెప్తున్నా. మన భారతదేశంలో ఈ స్వతంత్రమైనటువంటి మన భారతదేశంలో ఏ వ్యక్తి అయినా కానీ తనకి ఇష్టం వచ్చినట్టు వంట వండుకొని తిండి తిని తాగి తిరిగి హక్కుందా మన దేశంలో. మరి ఏదో కథ చెప్తుడు అన్న. ఒరే తమ్ముడు, నా ఇల్లు నా ఇష్టం అని చెప్పి బట్టలు ఇడిసేసి బర్వాదలు తిరిగితే బాగుంటుందిరా? అయ్యో అవును. దేనికైనా ఓ పద్ధతి ఉండాలంటారు పెద్దలు. అంతే అంటావు. ఆ ముచ్చట ఏందో మన పెద్దన్న మంచిగా వివరించి చెప్తాడు. ఇందా చెర్రావు బట్టలు ఇచ్చేసి తిరిగితే బాగుంటారని అంటున్నావు. అంతేనా? అవును. అంతేనా? అవును. ఇగో నేను మొన్న రోడ్డు మీద నడుచుకుంటూ పోతున్నా. ఇట్లా ఇగో నేను నడుచుకుంటూ పోతుంటే ఒక ఆయన గుండు తోటి కనబడ్డాడు. ఎట్లా కనబడ్డాడు? గుండుతోని. ఆయన పిలిచి అడిగిన, ఏందయ్యా గుండు చేయించుకున్నావు అని అడిగిన. అయితే ఆయన ఏమన్నాడు అంటే, మా తాత చచ్చిపోయిండు గుండు కొట్టించుకున్నా అన్నాడు. ఇక గుండు కొట్టించుకున్నావు సరే కానీ ఆయన తువ్వాల కింద కట్టుకున్నది పోయి మీద కట్టుకున్నా. ఎంత పని చేసిండ్రు వాడు. మరి ఏం చేయాలి చెప్పి ఇక బట్టలు ఇచ్చేస్తే బాగుంటుంది. నేనేమో అలా చూస్తే ఏం చేయాలి చెప్పు చెప్పు. ఏం చేస్తుంది అని చెప్తా అన్న. ఒరే తమ్ముళ్ళు, వినరండయ్యా మీరు గడరండయ్యా, మత్తు మద్దుల బాధ తెలియండయ్యా. వినరండయ్యా మీరు గడరండయ్యా, మత్తు మందుల బాధ తెలియండయ్యా. నట్టి తల్లిదండ్రి ఎన్నో ఆశలతోటి పిల్లల్ని ప్రేమగా పెంచారయ్యా. నట్టి తల్లిదండ్రి ఎంతో ప్రేమతోటి పిల్లల్ని బాగానే పెంచారయ్యా. ఉద్యోగము చేసి ఉద్ధరిస్తాడని కమ్మాడి కళ అంటారయ్యా. ఉద్యోగము
హాయిగా బతుకమని చెప్పారయ్యా మత్తు మందు మాయ దయ్యన్నయ్యా పుట్టకు లేకుండా ఎట్టి కష్టం చేసి పెంచారయ్యా మత్తు మందు మాయ దయ్యన్నయ్యా టీచరు లాయరో బ్యాంకు మేనేజరు అయితే బాగుండా అనుకుంటారయ్యా మత్తు మందు మాయ దయ్యన్నయ్యా టీచరు లాయరో బ్యాంకు మేనేజరు అయితే బాగుండా అనుకుంటారయ్యా మత్తు మందు మాయ దయ్యన్నయ్యా మత్తుకు బానిసై మృత్యుకు దగ్గర యమలోకము దారి పట్టారయ్యా మత్తు మందు మాయ దయ్యన్నయ్యా మత్తుకు బానిసై మృత్యుకు దగ్గర యమలోకము దారి పట్టారయ్యా మత్తు మందు మాయ దయ్యన్నయ్యా తరికి గజం తారిత ఒరే లడ్డు ఏంద్రా గుడ్డు ఒరే లడ్డు ఏంద్రా గుడ్డు అరే మత్తుకు బానిసైన అంట చెట్ట అవుతున్నాను మా నాన్న చెప్తుడు అవును చెప్తుడా చెప్తుడు కానీ ఈ రోడ్ల మీద చూస్తే మన మత్తు కలవాడు ఏం చేస్తున్నా ఏం చేస్తున్నారు మా గప్ప గుల్లుతుర్రా మరి చూసినావా ఏడ పోయినా ఏడ కూర్చున్నా గుంపులే గుంపులు ఇక పొగ ఊతుంటా చూసుకోను గప్ప గుండుడే అయిపోగలంటే ఎందుకు మీరికి మరి ఏం చేయమంటావు చెప్పు అన్ననేమో మత్తు గమ్మత్తు ఉంటుంది అని చెప్తున్నాడు అవునా అవును మరి ఏం చేద్దాం చెప్పి ఇప్పుడు ఇక ఒరేయ్ తమ్ముళ్ళు, గంజాయి మత్తుల్లో యువత ఏ విధంగా ఉందనే చెప్తా వినండి నాయన గంజాయి మత్తులో ఎంజాయ్ చేసేరు వీధులలో యువత గంజాయి మత్తులో ఎంజాయ్ చేసేరు వీధులలో యువత కళ్ళు ముసుగుపోయి కామందులయ్యి కానాలు మంచి చెడు ఆడపిల్లలు ఏడగడబడిన ఏడిపించే పనులు తల్లి చెల్లి అనే వాయి వర్షాలు కానరావు అప్పుడు పైసల కోసం తల్లి పుస్తలు తాకట్టు పెడతారు అరే వద్దు కొడక ఈ పాడి బుద్ధంటే బుద్ధి చంపుతారు గొంతు విసికి గోడ కేసి కొట్టి ఘోరంగా చంపుతారు పైసల కోసం ప్రాణము తీయంట సయ్యంట ఒరుకుతారు పోలీసులకు జిక్కి ఇల్లు దొంగల పోతారు చట్టం ముందు శిక్షలు వాడి జైళ్లకు పోతారు చిప్పలలా చప్పటి కోడు తప్పగా నింటారు ఒరే లడ్డు ఏందిరా గుడ్డు ఒరే లడ్డు ఏందిరా గుడ్డు అరే మత్తు గమ్మత్తు చేస్తుండ్రు ఏ ముమ్మాటికి అంతేరా మనల్ని చిత్తు చేస్తుంది అంతేనా అవును అంతే ముమ్మాటికి అంతే మరి మొమ్మాటికి అంతే అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి మరి ఒరే తమ్ముడు మనం మంచి ఆలోచన చేసి ఈ మాదక ద్రవ్యాలు ఎక్కడ అమ్ముతారు ఎక్కడ ఇస్తారు దీన్ని మంచి ఆలోచన చేసి వ్యాపారం చేసేటోళ్ళను అమ్మటోళ్ళను కొనటోళ్ళను పట్టేయాలి పట్టేయమంటావు పక్కా అంతేనా అవును అయితే మన ముగ్గురం కలిస్తే ఏమవుతారు ఇక్కడ ఉన్న వాళ్ళు అందరు కావాలి అవునా కదా అవును. మరి మన ముగ్గురం కలిస్తే ఊదు వాళ్ళదు పీరు లేవదు అట్లా అనుకుంటావురా మనకన్నా మంచిగా మన పెద్ద మంచిగా ఎవరైనా చెప్పారు విందాం మంచిగా చెప్తాడా మంచిగా సూపర్ అయితే ఇప్పుడిప్పుడే చెర్ర ఇనసోపు వినిపిస్తుంది మరి అది ఇప్పుడన్నా జర మంచిగా చెప్తావు చూద్దాం మరి మంచిగా చెప్తారు అన్న ఈ మత్తు మందుల వల్ల మాదక ద్రవ్యాల వల్ల ఎంజాయ్ ఉంటదని పిల్లలు ఏ విధంగా చేస్తున్నారో చెప్తా విన్నారు నాయన ఎంజాయ్ ఉంటుందని చెప్పి ఈనాటి యువత గంజాయికి బానిసవుతుండ్రో గండమ్ము తెలవక ఎంజాయ్ ఉండాలని చెప్పి ఇలాంటి యువత గంజాయికి బానిసవుతుండ్రు గండపు తెలవక ఎంజాయ్ ఉంటుందని చెప్పి ఈనాటి యువత గంజాయికి బానిసవుతుండ్రు గండపు తెలవక ఎంజాయ్ ఉండాలని చెప్పి ఇలాంటి యువత గంజాయికి బానిస
సైతుండ్రు గండంబు జన్మగా పచ్చని పంట పొలాల్లో పక్కలో పల్లెమ్ము తీరు సాగు చేస్తున్నారు కొందరు సాటుగా గంజాయి తోటలో అవును ఇకానే పెట్టి చూడాలి గంజాయి దొరకబట్టి పోలీసులకు ఇవ్వాలి పెట్టాల కేసులు ఎంజాయ్ ఉంటారని చెప్పి నీలాంటి యువత గంజాయికి బానిసవుతుండ్రు గండంబు జన్మగా గల్లా వాళ్ళ పిల్లలు నిమ్మరంగా దండలోనికి కాలు పెడుతున్నారు మొత్తం కారులో రవాణా చేస్తారు అవును ఉత్తరకాడ పోలీసు పొరవేసి పట్టుకుంటే గిరగిర కొట్టుకుంటారు చపాల ఎంజాయ్ ఉంటారని చెప్పి నీలాంటి యువత గంజాయికి బానిసవుతుండ్రు గండంబు జన్మగా గంజాయి ఉండాలని చెప్పి ఈనాటి యువత గంజాయికి బానిసవుతుండ్రో గండమ్ము తెలవక ఎంజాయ్ ఉంటారని చెప్పి నీలాంటి యువత గంజాయికి బానిసవుతుండ్రు గండంబు జన్మగా పయ్యల్లో నిన్నటి సోర పోరాగాళ్ళు అందరూ కాలేజీలెమ్మటి గంజాయి రాగుతున్నారు అవును సోర పోరాగాళ్ళు చదివేటి కాలేజీలల్లా నోరుగానే సాగుతున్నాడా గంజాయి ఎంజాయ్ ఉంటారని చెప్పి ఈనాటి యువత గంజాయికి బానిసవుతుండ్రు గండంబు జన్మగా రాకుండాలన్నట్టు చదివేటి పోరగాళ్ళు అలవాటుగా చేసుకొని యాగమైపోతున్నారమ్మా అవును 50 ఏళ్ళ దాకా బతికేటి ఈ పోరగాళ్ళు 20 ఏళ్ళగా వచ్చిపోతుండ్రో ఎంజాయ్ ఉంటారని చెప్పి ఈనాటి యువత గంజాయికి బానిసవుతుండ్రు గండంబు జన్మగా గంజాయి ఉండాలని చెప్పి ఈనాటి యువత గంజాయికి బానిసవుతుండ్రో గండమ్ము తెలవక ఎంజాయ్ ఉండాలని చెప్పి ఈనాటి యువత గంజాయికి బానిసవుతుండ్రు గండంబు జన్మగా తల్లిదండ్రులకేమో కన్నీటి శోకం కండుదాకా తీరదయ్యారా ఆ పేగు బంధం ఎంజాయ్ ఉండాలని చెప్పి ఈనాటి యువత గంజాయికి బానిసవుతుండ్రు గండంబు జన్మగా తరిగిత జంతాయుందా ఒరే అల్లము ఏంద్రా బెల్లము ఒరే అల్లము ఏంద్రా బెల్లము అరే ఈ గంజాయి మత్తురా ఎవరెవరు ఏం చేస్తున్నారో నాకు మొత్తం అర్థమవుతుందిరా. అరే మంచిగా అర్థమవుతుందిరా నీకు చెప్పరా ఎందుకంటే నేను ఒక ఊళ్ళోకి పోయినా ఇట్లనే అవేర్నెస్ ప్రోగ్రామ్ చేసుకుంటూ పోతే ఒక ఊళ్ళోకి పోయినా ఊళ్ళోకి పోతే పొద్దుముఖంగా 5 గంటలకి ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినాం అవునా 4 గంటల కాడిపోతే అందరు కనబడ్డారు అందరు కనబడరా ఇక 5 గంటలు చూసే వరకల్లా ఒక్క లేరు పోరాడాలి పొద్దుముఖంగా పొద్దుముఖంగా ఎక్కడ పోయినది మా పోలీసు వాళ్ళు అంత గాలింపు చేస్తే ఏమైందంటే ఇక ఆడొకరు ఈడొకరు మంచిగా గప్ప పొగలు వెళ్ళుకుంటే కనబడుతున్నారు అవునా ఇక మనకి ఇట్లా అవుతుంది మరి ఏం చేయమంటావు మరి చెప్పు తమ్ముడు ఇవన్నీ నివారించడం కోసం మన రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్క శాఖలోని అధికారులు ఏ విధంగా కృషి చేస్తున్నారో చెప్తా వినండి నాయన అరే బలానండి బై తమ్ముడా మేలు బలానై దాదానా బలానండి బై తమ్ముడా మేలు బలానై దాదానా అందరికంటే ముందుగా ఆలోచన చేసిండ్రుగా తెలివిగల్లా మన అన్నలు తెలంగాణ పోలీసులు గల్లి గల్లి గాలించినా గంజాయి మూటలు దొరికిన పెద్ద పోలీసు అధికారులు పెట్టినారు మీటింగులు ముఖ్యమైన మీటింగులు ముఖ్యమంత్రి సారు వచ్చిన ఆర్డర్లే ఇచ్చిండురా అలర్ట్ కమ్మని చెప్పిన గంజాయి లేని రాష్ట్రంగా ఘనంగా చేద్దామన్నారా అందరికంటే ముందుగా ఆలోచన చేసిండ్రుగా తెలివిగల్లా మన అన్నలు తెలంగాణ పోలీసులు పల్లెల్లో సర్పంచులు ప్రజాప్రతినిధులందరూ మున్సిపాలిటీ అధికారులు ముఖ్యమైన నేతలు నిఘా పెట్టి చూడాలన్నా నియంత్రించి గెలవాలన్నా ఎందుకు అనుకుంటారా నష్టం మనకే కలుగురా ఒక్కరి కృషి ఉంటేరా మొత్తం కనిపిస్తుందిరా నిఘా పెట్టి చూడాలన్నా నియంత్రించి గెలవాలన్నా సాగు పొలాలు ఎవరైనాను సాటుంగా పండించితే సాగు పొలాలు ఎవరైనాను సాటుంగా పండించితే సఫై చేసే వాళ్ళను చట్టాలు పాటించితే రివార్డు అవార్డులు వస్తాయి విసుగు కొంచెం చూపితే రివార్డులు అవార్డులు వస్తాయి మత్తు కనుగొంటేరా సమాజానికి పేరుగా కూడా ఒరే సత్యము ఏందిరా ముత్యము ఒరే సత్యము ఏందిరా ముత్యము
ఇగో ఈ ఆబ్కారోళ్ళంట, ఈ పోలీసు వాళ్ళంట, ఈ మున్సిపాలిటీ అధికారులంట, గ్రామ ప్రజల అధికారులంట, వీళ్ళందరినీ చూస్తుంటే నాకేం ఆలోచన వచ్చిందయ్యా అంటే ఇన్ని రోజులు నేను ఏమనుకున్నా అంటే ఈ గంజాయి గాళ్ళని పట్టిస్తే నాకేడ గండం వస్తుందా అని చాలా భయపడ్డాను నేను. కానీ వీళ్ళందరూ మన వెంట ఉంటారని తెలిసినాక ఇక నేనెందుకు భయపడతాను? ఇక గల్లీ కోట ఏడమన్నా నాకు అమ్మేటోళ్ళు తెలిసిన ఏంటిది గంజాయి అమ్మటోళ్ళు కనిపించిన, కొనటోళ్ళు కనిపించిన, ఇక ఏడకింత తుకుడు కనిపించిన ఓ కన్నేసి పెడతా వాళ్ళని పోలీసులకు పట్టిస్తారా? ఇక బాసిరా ఇప్పుడు దారికాన్ని మాట్లాడినవరా? మరి ఎట్లా అనుకున్నావు? అరే సూపర్ మాట్లాడినవరా? మరి మీరు ఎక్కడెక్కడ బతికినా, ఎక్కడెక్కడ పట్టుకున్నా, ఎక్కడెక్కడ గంజాయి తీసుకెళ్ళినా అక్కడక్కడ ప్రతి శాఖ వారు పనిచేసి వాటిని పట్టుకుంటారా నాయన? అలా నాకు ఒకటి చిన్నది అనుమానం వచ్చింది. చెప్పరా ఏమనుమానం వచ్చిందో? ఇప్పటిదాకా నాకెందుకు అనుకుంటున్నా అన్నాడు. అవునా? ఇక నాకెందుకు అంటే ఒక చిన్న కథ యాదకు వచ్చిందా ఇప్పుడు? చెప్పరా ఏం కథనో చెప్పు. ఆ కథ ఏంటో చెప్పనా? చెప్పు. ఇక ఒక పుర్ర మీసాలు ఉన్నాయన, గడ్డం ఉన్నాయన, జుట్టంతా పెంచుకున్నాయన రోడ్డు మీద నడుచుకుంటూ పోతుందంటనే. ఇంటున్నావా? అరే ఇంటున్నారా? మంచిగా అందరూ అంత ఫోన్లలో మునిగి రా ఎలా ఫోన్లో చూస్తుడు నన్ను చూడు. రైట్. అయితే రోడ్డు మీద నడుచుకుంటూ పోతుండే ఆయన. రోడ్డు మీద నడుచుకుంటూ పోతుంటే ఆ రోడ్డు పక్కన ఒక గుడిసె తగిలిపోతుంది. ఏం తగిలిపోతుంది? ఏం తగిలిపోతుంది? అయితే మీరు ఇంటురు. అయితే గుడిసె తగిలిపోతే ఆ గుడిసె ఈయన దగ్గరకు వచ్చిందంట. వచ్చి అయ్యా జర నా గుడిసె కాలిపోతుంది నాయన, నా గుడిసె కాలిపోతుంది, జర ఇద్దరం పోయి చల్లారుతుందాంపా అన్నాడు. అంటే ఈ కొర్ర మీసాలు ఉన్నాయన చుట్టంతా పెంచుకున్నాడు. ఏమన్నాడు తెలుసా? అరే నీ గుడిసె కాలిపోతే నాకెందుకురా, నీ గుడిసె కాలిపోతే నాకెందుకు అని మంచుకుంటా మీసాలు దూకుంటా గడ్డం దూకుంటా రోడ్డు మీద నడుచుకుంటూ పోతున్నట. పోతుడా? రైట్. అయితే రోడ్డు మీద నడుచుకుంటూ పోతుంటే ఇక ఆ గుడిసె అంటుకుంది, ఆ పక్కన గుడిసె అంటుకుంది, ఇంకో గుడిసె, ఆ గుడిసె, ఈ గుడిసె, గూడెం అంతా అంటుకుందా. అర్రే ఎంత పని అయిందిరా? ఆ గూడెం అంతా అంటుకొని పెద్ద పెద్ద మంటలు చుట్టా పట్ట మంటలు రేగి నిప్పురావాలు ఇట్లా చెబుతున్నావా? నిప్పురావాలు చెబుతుంటే మంచిగా నిప్పురావాలు చెబుతుంటే అల్లకే ఒక నిప్పురా వచ్చి మన గడ్డంలో మీసాల్లో బుచ్చల పడ్డాయి. పడితే ఇక చుట్టా తట్టుకుంది, గడ్డం మీద అడుకున్నాయి. నా భోజనం గడ్డం చల్లారుపురి, నా బుచ్చంతా చల్లారుపురి, నా మీసాలంతా చల్లారుపురి, నా తలకాయ అంతా కాలిపోయేటట్టుంది అని ఈయన ఇక మొత్తుకుంటుంటే పక్కన పిలిచిందట. ఈయన అయ్యా జర నా మొత్తం తలిపోతుంది, నా తలకాయ అంతా తలిపోతుంది, వచ్చి నన్ను కాపాడయ్యా అని. ఆయనేమన్నాడు తెలుసా? నీ గడ్డం కాలిపోతుంది, నీ తలకాయ కాలిపోతుంది, నాకెందుకురా? నీ గడ్డం కాలిపోతుంది, నా గడ్డం కాలిపోతుంది, ఎందుకురా అని ఇక అప్పుడు జర సలసాలు పెడుతున్నాట. మంచిగా వచ్చి ఇట్లా కాపుకున్నట్టు ఇక దగ్గర తలకాయ కదా మంచిగా కాపుకొని అట్లే లాభం పోయిందట. చూసినవారా ఎట్లేదు కదా? చాలా మంచిగా ఉందండి కదా. మరి నాకెందుకు అనుకుంటే ఆ తలకాయనే అనిపోయి. అందుకని ఎవరు కూడా ఏమనుకోవాలి, నాకెందుకని ఎప్పుడు అనుకోదు. మరి ఏంటో చెప్పి ఏమనుకోవాలి చెప్పు, నువ్వు చెప్పు. అరే నాకన్నా మంచిగా మన పెద్దన్న ఎవరైతే చెప్తాడో విందాం. అంతే అంటావు? అరే తమ్ముళ్ళు, చాలా మంది తెలివిగా మేము అక్కడక్కడ గంజాయి పండిస్తున్నాము, ఇక్కడిక్కడ పండిస్తున్నా ఎవరు పట్టుకోరు అనుకుంటారు. బంతి తోటల్లో గంజాయి వేసి బాజుకు నీవు నిలుచున్నావంటే, బంతి తోటల్లో గంజాయి వేసి నిలుచున్నావంటే, బంతి తోటల్లో గంజాయి వేసి బాజుకు నీవు నిలిచిన్నావంటే, బంతి తోటల్లో గంజాయి వేసి బాజుకు నువ్వు నిలుచున్నావంటే, పోలీసులు వస్తారు రన్నా పొరక చేస్తారు రన్నా, పోలీసులు వస్తారు రన్నా పొరక చేస్తారు రన్నా. నిమ్మ తోటల గంజాయి వేసి నిబ్బరంగా నీవున్నావంటే, నిమ్మ తోటల గంజాయి వేసి నిబ్బరంగా నువ్వున్నావంటే, తోటల గంజాయి వేసి నిబ్బరంగా నీవున్నావంటే, నిమ్మ తోటల గంజాయి వేసి నిబ్బరంగా నువ్వున్నావంటే, పోలీసులు వస్తారు రన్నా కేసులను పెడతారు రన్నా, పోలీసులు వస్తారు రన్నా కేసులను పెడతారు రన్నా. అరటి తోటల గంజాయి వేసి అంచుకు నీవు నిల్చున్నావంటే, అరటి తోటల గంజాయి వేసి అంచుకు నువ్వు నిల్చున్నావంటే, అరటి తోటల గంజాయి వేసి అంచుకు నీవు నిల్చున్నావంటే, అరటి తోటల గంజాయి వేసి అంచుకు నువ్వు నిల్చున్నావంటే,
పరక పరక చేస్తారు అన్నా పోలీసులు వస్తారన్నా పరక ఎత్తారన్నా అందుకే ఆ, మనం ఈ గంజాయి అనే మత్తు మందిని ఇదిగో నవరత్న బింబ కరుణించు పెదవాడ కనక దుర్గమ్మ శరణంబ నవరత్న బింబ కరుణించు బెజవాడ కనక దుర్గంబ శ్రీ శారదంబ నవరత్న బింబ కరుణించు పెదవాడ కనక దుర్గమ్మ గంగయమున బ్రహ్మపుత్ర నదులన్నీ పొంగి పన్నుంగని కానందమమ్మ శ్రీ శారదంబ నవరత్న బింబ కరుణించు పెదవాడ కనక దుర్గమ్మ ఝాన్సీ లక్ష్మీ బాయి రాణి రుద్రమ్మలకు జన్మనిచ్చిన వీరమాత ఓయమ్మ శ్రీ శారదంబ నవరత్న బింబ కరుణించు పెదవాడ కనక దుర్గమ్మ కండమనము గల్లం మెండైన యువకుల దండిగా నీ దేశ సంపద పదోయమ్మ శ్రీ శారదంబ నవరత్న బింబ కరుణించు పెదవాడ కనక దుర్గమ్మ అన్ని ఉన్నా గాని అల్లుని నోట్ల శని తీరుగుండ్రు కొందలు యువకులమ్మ శ్రీ శారదంబ నవరత్న బింబ కరుణించు పెదవాడ కనక దుర్గమ్మ గీత చెప్తారి వర 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 బంగారం సింగారము ఒరే బంగారము సింగారము అరే ఇంత మంచిగా లైట్లు పెట్టిరు వినిపిస్తుందా ఇప్పిస్తుంది ఓ ఇంత మంది జనం వచ్చారు అవును ఏదో అన్న మంచి కథ చెప్తాను అనుకున్నాను నేను అన్నయ్య వాళ్ళు శనాటులు కొంపది చాలా శనేశ్వరుడు కథ చెప్తా అరే తమ్ముడు కథ